ముందుగా ఈ విశ్వానికే ధ్యానాన్ని జ్ఞానాన్ని అందించినటువంటి పత్రిజీ దంపతులకు మరియు నాకు నిరంతరం జ్ఞానం ధ్యానం బోధిస్తున్న తటవర్తి దంపతులకు నా హృదయపూర్వక ఆత్మాభివందనములు. అలాగే జూమ్ నిర్వహిస్తున్నటువంటి సునీతా మోహన్ దంపతులకు, జూమ్లో ఉన్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం ఏమిటి అంటే సాధనలు. అంశం పేరు సాధనలు. ముందుగా ఏంటి అంటే సాధన అంటే ఏమిటి, సాధనలు ఎన్ని రకాలు, వాటి గురించి తెలుసుకుందాం. సాధన అంటే స్వయంగా సంపాదించుకున్న ధనం, దీనినే సాధన అంటారు. మనం ఏదైతే స్వయంగా సంపాదించుకుంటామో అదే సాధన అన్నమాట. ఈ సాధన 4 రకాలు. ఏంటి? దేహ సాధన, మనో సాధన, బుద్ధి సాధన, ఆత్మ సాధన. ఇవి 4 రకాల సాధనలు. ఈ సాధనల గురించి మనం తెలుసుకుందాం. ఈ దేహ సాధన, మనో సాధన, బుద్ధి సాధన, ఆత్మ సాధన, ఈ 4 సాధనలు మనిషిని సంపూర్ణ అభివృద్ధికి అవసరమైనయే ప్రధాన సాధనా మార్గాలన్నమాట. అంటే మనిషిని సంపూర్ణంగా తయారు కావాలి అంటే ఈ 4 సాధనలు ఉన్నప్పుడే మనిషి సంపూర్ణంగా తయారైనది. అంటే ఇవి ఒక్కొక్కటి మన జీవితం యొక్క వేరువేరు స్థాయిలను శుద్ధి చేస్తాయి. ఒక్కొక్క స్థితిలో ఒక్కొక్కటి శుద్ధి చేస్తుందన్నమాట, సమతుల్యతను చేస్తాయి. వీటి గురించి మనం ఒక్కొక్క దాని గురించి వివరంగా తెలుసుకుందాం. ముందు దేహ సాధన, అంటే దీన్నే శరీర సాధన అంటారు. దేహ సాధన అంటే ఏంటంటే మన శరీరాన్ని ఆరోగ్యంగా, శక్తివంతంగా, సమతుల్యంగా ఉంచుకోవడం. ఆరోగ్యంగా, శక్తివంతంగా, సమతుల్యంగా ఉంచుకోవడం. మరి ఎలా అంటే ఇది యోగాసనాల ద్వారా. తెలుసు కదా, యోగాసనాలు అంటే పతాంజలి యోగాసనాలు అని చెప్తుంటారు కదా, అలా యోగాసనాల ద్వారా కూడా ఈ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. ఇంకా అలాగే వ్యాయామం వ్యాయామం కూడా చేస్తారు కదా, అలాగే ప్రాణాయామము అవి కూడా చేస్తారు. ఇప్పుడు మనము అంటే ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇప్పుడు ఏమిటి ప్రస్తుత కాలంలో జిమ్లకు వెళ్ళి ఎన్నో చేస్తున్నారు కదా, వర్కౌట్ అని చేసి వాళ్ళు శరీరాన్ని ఆరోగ్యంగా దృఢకాయంగా చేసుకోవడానికి ఎన్నో చేస్తున్నారు. ఇలా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకుంటారు. దీనితో పాటు ఇంకా ఏం కావాలి మనకి? సరి అయిన ఆహారం కావాలి. అంటే మంచి శాకాహారం, శుద్ధమైన శాకాహారం తీసుకున్నప్పుడే మన శరీరము ఎలా ఉంటుంది? ఆరోగ్యంగా ఉంటుంది. సరికాని ఆహారాలు ఏమైతే తీసుకుంటావో అప్పుడు ఏమవుతుంది? ఈ ఆరోగ్యం అంటే ఈ శరీరం పాడవుతుంది. ఇప్పుడు సరికాని ఆహారాలు ఎన్నో తీసుకొని ఎన్నో విధాలా పాడయ్యే వాళ్ళు ఉన్నారు కదా. అందుకని సరి అయిన ఆహారం తీసుకున్న వాళ్ళ ఆరోగ్యమే బాగుంటుంది అన్నమాట. అలాగే విశ్రాంతి కూడా అవసరము. శరీరానికి విశ్రాంతి కూడా అవసరము. చూడండి, బాగా పని చేస్తూ 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 ఉంటే ఈ శరీరం ఏమవుతుంది? అలసిపోతుంది. అలసిపోయినప్పుడు దానికి విశ్రాంతినిస్తేనే మళ్ళీ 1 గంటకి మనం ఏదైనా చేసుకోగలుగుతాం. లేకుండా నువ్వు అదే పనిగా విశ్రాంతి విరామం లేకుండా చేస్తూ ఉన్నావనుకో ఏమవుతుంది? అస్సలు చేసుకోలేకపోతావు, శరీరము యాక్టివ్గా ఉండదు అన్నమాట. ఇంకా చూడండి, ఈ శరీరము మన జీవన యాత్రకు, అంటే ఈ జీవితం మొత్తానికి కూడా ఏంటి అంటే ఒక వాహనం లాంటిది. ఇప్పుడు మనం ఎక్కడికన్నా ప్రయాణం చేయాలి అంటే ఏంది? మనకు ఒక వాహనం ఉంటేనే ఆ ప్రయాణం చేయగలుగుతాం. అలాగే మన జీవితానికి కూడా, ఈ జీవితం మొత్తం పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఏంటి? ఈ శరీరం ఒక వాహనం లాంటిదన్నమాట. ఈ వాహనం కనుక బలంగా లేకపోతే
అంటే మన కారు కరెక్ట్గా ఉంటేనే మనం ప్రయాణం చేయగలుగుతాం. ఎక్కడికి వెళ్ళాలనుకుంటామో అక్కడికి వెళ్తాం. అలాగే మన ఈ శరీరం కనుక బాగా బలంగా లేకపోతే ఆధ్యాత్మికంగా కానీ మానసికంగా అయిన సాధనలు ఏవి చేయలేం. ఏమైనా చేయగలుగుతామా? ఏ పని చేయలేం. శరీరం ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉంటుందో అప్పుడే మనము ఏదైనా చేయగలుగుతాం. ఆ ప్రాపంచికంగా అయినా సరే, ఆధ్యాత్మికంగా అయినా సరే, ఏదైనా సరే శరీరం బాగుంటేనే చేస్తాం. ఇప్పుడు మనం ధ్యానం చేయాలనుకున్నాం. ధ్యానం చేయాలనుకున్నప్పుడు శరీరం బాగుంటేనే మనం చేయగలుగుతాం, కూర్చోగలుగుతాం సాధనకు. లేకుంటే కూర్చుంటామా? కూర్చోలేము. అదనమాట. క్రమబద్ధమైన జీవశైలి, పరిశుభ్రత, శారీరక క్రమశిక్షణ ఇవన్నీ కూడా దేహ సాధనలో భాగమే. శరీర శుభ్రత కూడా అవసరము. శరీరం శుభ్రత లేకుంటే కూడా మనము శరీరము చక్కగా ఉండలేదన్నమాట. ఇక క్రమశిక్షణ కూడా కలిగి ఉండాలన్నమాట. అవన్నీ ఉన్నప్పుడే ఏమవుతుంది? మనలో సహనం అనేది ఉంటుంది. స్థిరత్వము మరియు ఉత్సాహాన్ని కూడా పెంచుతాయన్నమాట. ఇవన్నీ ఉన్నప్పుడే మన శరీరం యాక్టివ్గా ఉంటుంది. ఇక రెండవది ఏంటి అంటే మనోసాధన. ఈ మనోసాధన అంటే మనసును నియంత్రించడం. మనసును నియంత్రించడం, శాంతంగా ఉంచుకోవడం. ఈ మనసు ఎట్లుంటది? ఎప్పుడు చంచల స్థితిలోనే ఉంటది. ఈ మనసు చంచలమైనదనమాట. అందుకే ఈ మనసును దేంతో పోలుస్తారు? కోతితో పోలుస్తారు. ఆ కోతి లక్షణం ఏంటి? ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టుకు, ఇంకో చెట్టు నుంచి ఇంకో చెట్టుకు, ఇలా చెట్ల మీద తిరుగుతూనే ఉంటుందన్నమాట. ఎప్పుడు ఒక చోట నిలుస్తుందా అంటే అస్సలు నిలవదు. దానికి ఎప్పుడు ఒక్క క్షణం కూడా ఒక దగ్గర ఉండదు. మొన్న ఓంకారేశ్లో చూసినాము, ఒక రేకు షెడ్ ఉంది, కార్ పెట్టే షెడ్డు. ఆ షెడ్డు మీద కోతి 4 కాళ్ళు లేపి టపా 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 దుంకుతుంది. అప్పుడు అనుకున్నాను ఓమ్మో అని. అలా దాని మనసు చంచలమైంది. ఎప్పుడు ఎగురుతూ ఎగురుతూ అక్కడ ఇక్కడ చేస్తూ ఉంటుంది. ఆ కోతి ఎలాగో ఈ మనసు కూడా అలాగే. తెలుసు కదా, ఈ మనసు ఏంటి? ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తుంది. ఇప్పుడు ఈ ఆలోచన చేస్తుంది, సరే దీని గురించి ఆలోచిస్తుందా అంటే అది కాదు. ఆ ఆలోచన అక్కడ పెట్టేస్తుంది, ఇంకో ఆలోచనకు వెళుతుంది. ఒక్కటి కూడా కంప్లీట్ అనేది ఉండదు. సరే దీని గురించి ఒక దాని గురించి ఆలోచించి దాన్ని కంప్లీట్ చేస్తుందా అంటే అది కాదు. ఒక ఆలోచన నుంచి ఇంకో ఆలోచన. కోతిగాన ఎలా చెట్ల మీద ఆ చెట్టు ఈ చెట్టు ఎలాగో ఈ మనసు కూడా అలాగే ఎప్పుడు గతం గురించన్నా ఆలోచిస్తుంటది, లేదా భవిష్యత్తు గురించన్నా ఆలోచిస్తుంటది. చూడండి, చదువుకునే పిల్లలు చదువుకోవాలనుకుంటారు. అప్పుడే వాళ్ళకి ఏం గుర్తుకొస్తుంది? ఫోన్ గుర్తుకొస్తుంది. ఎవరైనా మెసేజ్లు పంపారో, లేకుంటే ఎవడన్నా వాట్సాప్లో ఏదన్నా వచ్చిందా, లేకుంటే ఏ న్యూస్ వస్తుంది చూద్దాము అని ఆ ఫోన్ తీసి అది చూస్తూనే ఉంటారు. మళ్ళా ఇంకా ఏదో జ్ఞాపకం వస్తుంది. ఇంకేంటి, అరే వాళ్ళతో అట్లా ఉన్నింటిమి, మన చిన్నతనంలో ఇట్లా ఉంటిమి, మేము ఇట్లా చదివాము, మేము అట్లా పెరిగాము, ఇలా ఒకదాని తర్వాత ఒకటి. అది అయిపోయిందా? అరే ఇంకా మంచి ఫ్రెండ్స్ దొరికింటే బాగుండేది కదా, మేము భవిష్యత్తులో ఇంకా ఇట్లా చదివే వాళ్ళం కదా. ఇలా ఏదో ఒక దాని గురించి, అటు పాతది అని కాదు, ఇటు రాబోయేవి అని కాదు, ప్రతి దాని గురించి ఆలోచించడమే ఈ మనసు యొక్క స్వభావం అన్నమాట. మరి దీన్ని ఎలా చేసుకోవాలంటే ధ్యానం ద్వారానే సాధ్యమవుతుంది. అంటే శ్వాస మీద ధ్యాస పెట్టడం వల్ల, మన దృష్టి ధ్యాస శ్వాస మీద పెట్టడం వల్ల మనసు ప్రస్తుత కాలంలో నిలుపుకోగలుగుతాం. అంతే కదా. మనం ఇప్పుడు ఇది మనకు అనుభవమే కదా, ధ్యానం చేస్తున్న వాళ్ళకి తెలుస్తుంది కదా. ప్రతి క్షణం ప్రస్తుతంలో ఉండగలుగుతున్నాం. అంటే పెట్టని వాళ్ళ గురించి కాదు,
ఎవరైతే ధ్యాస పెడతారో శ్వాస మీద వాళ్ళు ప్రస్తుత క్షణంలో ఉంటారన్నమాట. కోపము, భయము, అసూయ, ఆందోళన వంటి భావాలను తగ్గించుకోవడం కూడా ఈ మనోసాధనలో భాగమే. ఎప్పుడైతే మనం ఈ శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేస్తూ ఉంటామో అప్పుడు మనలో ఈ కోపము, అసూయ, భయము, ఆందోళన ఇవన్నీ కూడా మెల్లిమెల్లిగా తగ్గుతాయి. ఇదంతా మనకు అనుభవమే కదా. ఇప్పుడు చెప్తుంటాం, ఎవరైనా మనసు బాగలేదంటే కొద్దిసేపు ధ్యానం చేయి, నీ మనసు బాగుంటుంది, నీ ఆందోళన తగ్గుతుంది అని. మనకి మన జూముల్లో చెప్తుంటాది ఎవరు, విజయలక్ష్మి అని జడ్చెల్ల అమ్మాయి. నాకు కోపం తగ్గింది, చాలా ఉండేది అని. అలా ధ్యానం చేయడం వల్ల ఇవన్నీ మనం లాభాలు పొందుతామన్నమాట. మనసు అనేది మనకు యజమాని కాదు, దాన్ని ఒక సాధనం లాగానే చూడాలి. అది ఒక సాధనం మాత్రమే. మనం కనుక దానిని నియంత్రించకపోతే ఏం చేస్తుంది? అదే మనల్ని నియంత్రిస్తుంది. మనసును మనం నియంత్రించుకోవాలి. ఎప్పుడైతే మనసును మనం నియంత్రించుకుంటామో అప్పుడు అది మన ఆధీనంలో ఉంటుంది. మనం కనుక దాన్ని నియంత్రించుకోకపోతే అదే మనల్ని నియంత్రిస్తుంది అన్నమాట. మనోసాధన ద్వారా, అంటే ఎప్పుడైతే మనం ఈ మనోసాధన చేస్తుంటామో మనం దేనికి కూడా ప్రతిస్పందించకుండా ఉండగలుగుతాం. అంటే దేనికి రియాక్ట్ కామన్నమాట. ఏ కోపం వచ్చినా భయం వచ్చినా కూడా ఆలోచించుకుంటాం. ఎప్పుడైతే మన మనస్సు శాంతిగా ఉంటుందో అప్పుడు ఏమవుతుంది? మన నిర్ణయాలు కూడా స్పష్టంగా ఉంటాయి. మరి జీవితం కూడా ఎలా ఉంటుంది? సుఖంగా ఉంటుంది. ఎప్పుడైతే మన నిర్ణయాలు స్పష్టంగా ఉంటాయో మన జీవితం కూడా సుఖంగా ఉంటుంది. ఇక మూడవది బుద్ధి సాధన. ఈ బుద్ధి సాధన ఏంటి అంటే, ఈ బుద్ధి అనేది ఏంటి అంటే ఒక డ్రైవర్ లాంటిది అన్నమాట. అంటే డ్రైవర్ ఏంటి? ఇప్పుడు కారు, బస్సు ఏది నడిపినా డ్రైవరు ఎలా వెళ్ళాలి అనేది నిర్ణయం తీసుకుంటాడు కదా, అలా డ్రైవర్ లాంటిది అనమాట. మనం అర్థం కావడానికి, శరీరం కనుక ఒక రథం అయితే, మనసు గుర్రాలు అయితే, బుద్ధి దానిని నడిపే డ్రైవర్, సారథి లాంటిదనమాట. ఏంటి? శరీరం రథము అయితే, మనసు గుర్రాలైతే, బుద్ధి డ్రైవర్ లాంటిది, అంటే సారథి లాంటి వాడనమాట. గుర్రాలు ఎంత బలంగా ఉన్నా డ్రైవర్ కనుక సరిగ్గా నడపకపోతే ఏమవుతుంది? రథం తప్పు దారిలో వెళ్తుంది. అంతే కదా. గుర్రాలు బలంగా ఉన్నా కూడా నువ్వు నడిపేటోడు సమంగా లేకపోతే ఏమవుతుంది? అది అటు ఇటు వెళ్తుందన్నమాట. చూడండి, కోపం వచ్చినప్పుడు వెంటనే స్పందించాలా లేక ఆలోచించాలా అని నిర్ణయం తీసుకునేది ఎవరు? ఈ బుద్ధియే అన్నమాట. అందుకని బుద్ధి సాధన అంటే వివేకము, జ్ఞానము, తర్కశక్తిని అభివృద్ధి చేసుకోవడం. మామూలుగా బుద్ధి సాధన అంటే ఇవి చేయడం అన్నమాట. ఏంటి? వివేకం, ఆలోచించడం, జ్ఞానం సంపాదించుకోవాలి. తర్కశక్తి అంటే ఏదైనా వాదించుకునే శక్తి కూడా ఉండాలి. మరి ఇవన్నీ ఎలా వస్తాయి అంటే పఠనం ద్వారా, అంటే మనం పుస్తకాలు ఎక్కువగా పఠించడం ద్వారా, అధ్యయనం చేయడం ద్వారా, ఆలోచనల చర్చల ద్వారా ఇవన్నీ కూడా బుద్ధి మనకు పెరుగుతుంది అన్నమాట. ఇవన్నీ ఎప్పుడైతే మనం పుస్తకాలు బాగా చదువుతున్నామనుకో, చదివినప్పుడు ఏమవుతుంది? మన బుద్ధి పెరుగుతుంది. ఇంకా మనం డిస్కషన్, ఇప్పుడు రోజు మనం జూమ్లో సాయంత్రం అయిపోయిన తర్వాత ఏం చేస్తాం? డిస్కస్ పెడుతున్నాం కదా, దానివల్ల కూడా తెలియని విషయాలు ఎన్నో, అంటే ఎవరి అనుభవ ప్రకారం వాళ్ళు చెప్తుంటారు కాబట్టి ఎన్నో విషయాలు మనకు తెలుస్తూ ఉంటాయి. ఇంకా దీంతో పాటు ఏంటి? మంచి చెడుల మధ్యలో తేడా తెలుసుకోవడం, సరైన నిర్ణయాలు
తీసుకోవడం, ఇవన్నీ కూడా బుద్ధి యొక్క లక్షణాలన్నమాట. ఇవన్నీ ఇంకా బుద్ధి బాగా పెరగాలంటే మహానుభావుల బోధనలు కూడా మనం వినాలి. అంటే మన పత్రికారు గురువు గారు చెప్పిన బోధలన్నీ వినడం వల్లే కదా మనం ధ్యానం ఎందుకు చేస్తున్నాం, ఎలా చెయ్యాలి, ధ్యానం చేయడం వల్ల ఏం లాభం, ఇవన్నీ కూడా మనం తెలుసుకుంటున్నాం అన్నమాట. ఇవన్నీ తెలుసుకున్నప్పుడు మన బుద్ధికి మనం పదును పెట్టిన వాళ్ళం అవుతాం. ఇక శుద్ధ బుద్ధి అంటే ఏమిటి అంటే, శుద్ధ బుద్ధి అంటే వివేకం పెంచుకోవడం. వివేకం అంటే ఏంటి? ఏది శాశ్వతం, ఏది అశాశ్వతం అనేది గుర్తుంచుకునే శక్తి అన్నమాట. ఇది పెరిగితే గనక ఏది శాశ్వతమైంది, ఏది అశాశ్వతమైనది అని తెలుసుకుంటే గనక మన జీవితం ఎలా నడుస్తుంది? సరి అయిన దిశలో, సరి అయిన మార్గంలో నడుస్తుంది. తప్పుడు మార్గంలోకి వెళ్తామా? వెళ్ళం కదా. అంటే అప్పుడు అన్నీ తెలుస్తాయి కాబట్టి మనం తప్పుడు మార్గంలోకి వెళ్ళకుండా ఉండగలుగుతాం. ఇక నాలుగవది ఆత్మ సాధన. నాలుగవది ఏంటి? ఆత్మ సాధన. రథము, గుర్రాలు, డ్రైవరు, మూడు. సా దేహ సాధన, మనో సాధన, బుద్ధి సాధన. ఈ మూడు అంటే రథము, గుర్రాలు, డ్రైవర్ అన్నీ ఉన్నా వాటిని ఉపయోగించేది ఎవరు? ఒక యజమాని. ఆ యజమాని ఎవరు అంటే మనలో ఉన్న ఆత్మ. అంటే మనలో ఒక సాక్షి ఉంది. అది మన ఆలోచనలను, భావాలను చూస్తుంది. కానీ వాటిలో చిక్కుకుంటుందా అంటే చిక్కుకోదు. అంతే కదా. ఇప్పుడు మనం ఎన్నో చేస్తున్నాం, అన్నిట్లో ఆత్మకి ఏమన్నా సంబంధం ఉందా అంటే ఏది లేదు. మరి ఆత్మ సాధన అంటే ఏమిటి అంటే మన అసలు స్వరూపాన్ని తెలుసుకోవడమే ఆత్మ సాధన. మరి ఇది ఎలా వస్తుంది అంటే ధ్యానము ద్వారా. ఆత్మ సాధన ఈ ఈ ఆ అసలు స్వరూపాన్ని తెలుసుకోవడం ఎలా అంటే ధ్యానము ద్వారా, ఇంకా ఆత్మ విచారణ. ఒకటి ధ్యానము, రెండు ఆత్మ విచారణ, మూడు భక్తి, నాలుగు నిస్వార్థ సేవ. వీటి ద్వారానే మనం మన అసలు స్వరూపాన్ని తెలుసుకుంటాం. ఎప్పుడైతే నీలో నేను ఎవరు అనే ప్రశ్న మొదలవుతుందో ఆ ప్రశ్నకు సమాధానం కనుక్కోవడమే ఆత్మ సాధన యొక్క ప్రధాన లక్షణం. నేను ఎవరు? మన చెప్తుంటాడు కదా ఎవరు? రమణ మహర్షి. నువ్వెవరో తెలుసుకో, నువ్వెవరో తెలుసుకో అని. అదే అనమాట. నేనెవరు అనే ప్రశ్నకు మనం సమాధానం కనుక్కోవడమే ఆత్మ సాధన యొక్క ప్రధాన లక్షణం అన్నమాట. ఈ ఆత్మ సాధన ద్వారా ఏమవుతుంది? మనకు అంతర్గత శాంతి లభిస్తుంది, ఆనందం లభిస్తుంది, మరియు మోక్షం కూడా లభిస్తుందన్నమాట. ఇంకా ఈ ఆత్మ సాధన ద్వారానే మనం బాహ్య ప్రపంచ ప్రభావం నుండి, మనకు తెలుసు కదా బాహ్య ప్రపంచం ఎలా ఉంటుందో, అన్నిటికీ లోనవుతుంటాం. దాని నుంచి బయటపడి నిజమైన ఆనందాన్ని అనుభవిస్తాం. ఎప్పుడైతే ఈ ఆత్మ సాధన మొదలు పెడతామో అప్పుడు ఈ మాయా ప్రపంచం నుంచి బయటపడి మనం అసలైన ఆనందం పొందుతాము. ఇంకా ఆత్మ సాధన అంటే ఏం తెలుసుకుంటాం మనము? ఈ శరీరం మనం కాదు, ఈ మనసు మనం కాదు, మనకు వచ్చే ఆలోచనలు మనం కాదు అనేది తెలుసుకొని మరేం తెలుసుకుంటాం? వాటిని చూసే చైతన్యమే మనము అని తెలుసుకుంటాం అన్నమాట. ఎప్పుడైతే ఈ అనుభవం వస్తుందో అప్పుడు మనకు భయము ఉండదు, బాధ ఉండదు, ఏది ఉండదు. ఎప్పుడైతే ఇవన్నీ తెలుసుకుంటాము. ఈ 4 సాధనలు పరస్పరం అనుసంధానమై ఉంటాయి. అంతే కదా, ఒకదానికొకటి అనుసంధానమై ఉంటాయి. అంటే దేహం బలంగా ఉంటేనే మనసు స్థిరంగా ఉంటుంది. అంతే కదా. దేహం బలంగా ఉన్నప్పుడే, దేహం అనారోగ్యంతో ఉంటే మన మనసు అస్థిరంగానే ఉంటుంది. అంటే ఎప్పుడు ఏదో డోలాయనమానంలో ఉంటుందన్నమాట. మనసు ఎప్పుడైతే శాంతంగా ఉంటుందో అప్పుడు బుద్ధి స్పష్టంగా పనిచేస్తుంది. మనసు చంచల స్థితిలో ఉన్నప్పుడు బుద్ధి ఎలా ఉంటుంది? సరి అయిన నిర్ణయాలు తీసుకోలేదన్నమాట. అలా అన్నమాట. ఎప్పుడైతే బుద్ధి శుద్ధి అవుతుందో ఆత్మ సాధన సులభం అవుతుంది.
అంతే కదా, బుద్ధి స్థిరంగా ఉంటుందో, మన బుద్ధి శుద్ధ బుద్ధి అవుతుందో, మన ఆత్మ సాధన కూడా సులభంగా ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే బుద్ధి శుద్ధంగా ఉంటుందో, నువ్వు ఏదైతే తెలుసుకుంటావో అన్ని ఆచరిస్తావన్నమాట. అప్పుడు ఆత్మ సాధన సులభమవుతుంది. అందువల్ల ఈ 4 మార్గాలు సమతుల్యంగా అభ్యసించడం వల్ల మానవుడు సంపూర్ణ జీవితం గడపగలుగుతాడు. ఈ 4 సాధనలు ఎప్పుడైతే మనం ఒకే లెవెల్లో ఉపయోగించుకుంటామో అప్పుడు మనిషి జీవితం సంపూర్ణంగా జీవించగలుగుతాడనమాట. దీని గురించి చిన్నగా ఒక కథ తెలుసుకుందాం. ఏంటి అంటే, ఒక సాధకుడట జీవితం యొక్క నిజమైన అర్థం తెలుసుకోవాలని నిర్ణయించుకుంటాడు. నిర్ణయించుకొని ఒక జ్ఞాని దగ్గరికి వెళ్ళి కలుస్తాడట. అప్పుడు ఆ జ్ఞాని అతనికి ఒక రథాన్ని చూపించి ఇలా అంటాడంట, ఈ రథం మీద నువ్వు దీర్ఘ యాత్ర చెయ్యాలి, ఆ యాత్రే నీ జీవితం. ఒక రథాన్ని చూపించి ఈ రథం మీద నీవు దీర్ఘయాత్ర, అంటే ఈ శరీరం అన్నమాట. సాధకుడు ఆ రథాన్ని చూస్తాడు. అది బలంగా ఉంది కానీ కొంత నిర్లక్ష్యంగా ఉంది. ఇక్కడంతా మన శరీరాన్ని ఊహించుకోండి. నేను చెప్పేది, శరీరం బలంగా ఉంది కానీ కొంత నిర్లక్ష్యంగా ఉంది. జ్ఞాని చెప్పాడు ఏమని, మొదట రథాన్ని సరిచెయ్యి. రథాన్ని సరిచేయాలంటే అయితే దేహ సాధన, అంటే దేహాన్ని సరిగ్గా ఉంచుకోవాలి. ఆ సాధకుడు ఏం చేసిండు, రథాన్ని శుభ్రం చేసిండు, చక్రాలను బిగించిండు, దాన్ని బలంగా తయారు చేసిండు. ఇప్పుడు ప్రయాణం చేయడానికి సౌకర్యంగా అనిపించింది. అప్పుడు అర్థమైంది అతనికి, ఏంటి, శరీరం బలంగా లేకపోతే యాత్ర మొదలు పెట్టలేము, ఈ జీవిత యాత్ర మొదలు పెట్టలేము. ఆ తర్వాత అతడు రథానికి కట్టిన గుర్రాలను గమనించాడు. ఏంటి అంటే అవి చాలా చంచలంగా ఉన్నాయి. అంటే ఒకటి అక్కడ పరుగు తీస్తుంది, ఒకటి ఇక్కడ పరుగు తీస్తుంది అనమాట. అప్పుడు జ్ఞాని నవ్వుతూ చెప్తాడు, అవి నీ గుర్రాలు కావు, ఇది నీ మనస్సు. మనసు కూడా ఏంటి, అక్కడ ఇక్కడ పరుగులు పెడుతుంటుంది కదా, ఈ మనసును శాంతపరచాలి. ఆ గుర్రాలను శాంతపరిచినట్టే ఈ మనసును శాంతపరచడం, ఇదే మనోసాధన. శరీరాన్ని బలంగా ఉంచడం దేహ సాధన, మనసును శాంతపరచడం మనోసాధన అన్నమాట. అప్పుడు సాధకుడు ఏం చేస్తాడు, మెల్లగా గుర్రాలకు శిక్షణ ఇస్తాడు. మనంగా ధ్యానంలో కూర్చొని మనసుకు శిక్షణ ఇచ్చినట్టు ఆ గుర్రాలకు శిక్షణ ఇస్తాడు. వాటిని నియంత్రించడం నేర్చుకుంటాడు. అంటే ఎట్లా ఆపితే దాన్ని ఎలా ఆధీనంలో ఉంచుకోవాలనేది తెలుసుకుంటాడనమాట. అప్పుడు ఏమవుతుంది, అవన్నీ ఆ గుర్రాలు ఒకే దిశలో నడవడం ప్రారంభిస్తాయి. అంటే అప్పుడు ఏమవుతుంది ఆయనకు, ఎప్పుడైతే మనసు శాంతంగా ఉంటుందో అప్పుడు ప్రయాణం సాఫీగా సాగుతుంది. అయితే ఇక్కడ ఇంకొక సమస్య ఉంది. రథం ఉంది, గుర్రాలున్నాయి, కానీ వాటిని నడిపే వ్యక్తి ఎవరు, డ్రైవర్, సారథి గందరగోళంగా ఉన్నాడు. జ్ఞాని మళ్ళా అప్పుడు చెప్తాడు ఏమని అంటే, ఈ డ్రైవరు నీ బుద్ధి, ఇది స్పష్టంగా ఉండాలి. ఆ డ్రైవరే నీ బుద్ధి అన్నమాట. ఇదే బుద్ధి సాధన. అప్పుడు సాధకుడు ఏం చేస్తాడు, జ్ఞానం సంపాదిస్తాడు, ఆలోచించడం నేర్చుకుంటాడు, సరి అయిన నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభిస్తాడు. అప్పుడు ఏమవుతుంది, డ్రైవర్ జాగ్రత్తగా వివేకంతో రథాన్ని నడపడం ప్రారంభిస్తాడు. అప్పుడు ప్రయాణం సరి అయిన దిశలో సాగుతుంది. ఇప్పుడు చివరికి సాధకుడు ఆలోచిస్తాడు, ఎన్ని ఉన్నాయి ఈ రథం ఎవరి కోసం అంటే, ఈ రథానికి గుర్రాలు, డ్రైవర్, ఇవన్నీ ఎవరి కోసం అంటే ఒకరికి సేవ చేస్తున్నాయి. ఎవరు అంటే ఆ యజమానివి నువ్వే. అంటే మళ్ళా ఇక్కడ ఏమంటున్నాడు, నువ్వనుకుంటున్నా నువ్వు కాదు. అంటే మనం ఏమనుకుంటాం, ఈ శరీరమే మనం అనుకుంటున్నాం, కానీ శరీరం కాదు, నువ్వు కాదు. ఆ నిజమైనది ఏంటి అంటే ఆత్మ.
ఈ ఆత్మ కోసమే కదా మనం ఇవన్నీ తిప్పలబడేది. మనోసాధన, దేహ సాధన, బుద్ధి సాధన, ఇవన్నీ ఏంటి? ఆత్మను తెలుసుకోవడానికే కదా. ఆ తెలుసుకోవడమే ఆత్మ సాధన. అప్పుడు సాధకుడు ఏం చేస్తాడు? ధ్యానం ద్వారా తన లోపలికి తాను తిరుగుతాడు. తిరిగినప్పుడు ఏమవుతుంది? చెయ్యగా చెయ్యగా ఒకరోజు గమనిస్తాడు, ఆ రథం నేను కాదు, గుర్రాలు నేను కాదు, డ్రైవరు నేను కాదు, మరి నేను ఎవరిని? ఇవన్నీ గమనిస్తున్న సాక్షిని అనేది తెలుసుకుంటాడే. అప్పుడే అతనికి లోతైన ఆనందము, శాంతి కలుగుతుంది. ఉమ్, ఇదన్నీ ఈ కథ ద్వారా మనం ఏం తెలుసుకున్నాము? ఈ చిన్న కథలోనే మనోసాధన అంటే ఏంటి, దేహ సాధన అంటే ఏంటి, బుద్ధి సాధన అంటే ఏంటి, ఆత్మ సాధన అంటే ఏంటి, ఇవన్నీ తెలుసుకున్నాం. రథం బలంగా ఉండాలి అంటే దేహ సాధన, గుర్రాలు శాంతంగా ఉండాలి అంటే మనోసాధన, డ్రైవర్ జాగ్రత్తగా ఉండాలి అంటే బుద్ధి సాధన, ఆ యజమానిని అవన్నీ నడిపే యజమాని ఎవరు అంటే ఆత్మ, ఆత్మ సాధన కూడా ఉండాలి. మీరు శరీరము, మనస్సు, ఆలోచనలు కాదు, ఇవన్నీ ఉపయోగించుకునే ఒక లోతైన చైతన్యమే మీరు అన్నమాట. ఆ చైతన్యం తెలుసుకోవడమే జీవిత యాత్ర యొక్క ముఖ్య లక్షణం. అర్థమైంది కదా? ఓకే ఫ్రెండ్స్, మీ విలువైన సమయాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.